ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ కి వచ్చిన నష్టమేం లేదు. ఒకటి రెండు ఫ్లాప్లు వచ్చినా సింగిల్ సక్సెస్ తో సీన్ మొత్తం మారిపోతుంది. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు. 2 సినిమాలు ఫ్లాప్ అయితే దాని ఎఫెక్ట్ కెరీర్ పై గట్టిగా ఉంటుంది. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న మాస్ మహారాజ్ ఇప్పుడు రూట్ మార్చాడు. క్లాసిక్ డైరెక్టర్ తో ఫ్యామిలీ డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ తో ట్రాక్ తప్పాడు రవితేజ. ఇప్పుడు భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత మాస్ మహారాజ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమలతో ఒక ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడట రవితేజ. ఇటీవలే మాస్ మహారాజ్ని కలిసి ఓ స్టోరీ వినిపించాడట కిషోర్. స్క్రిప్ట్ రవితేజకి విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది సస్పెన్స్. నేను శైలజతో హిట్ కొట్టాడు కిషోర్ తిరుమల. ఆడవాళ్లు మీకు జోహార్లుతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబం అంతా చూసే విధంగా తన సినిమాలుంటాయి. అందుకే యాక్షన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఈ డైరెక్టర్ తో క్లాస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట రవితేజ. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.